राधास्वामी राधास्वामी दयाल की दया, राधास्वामी सहाय। गुरु को कीजिए वंदना, गुरु अंतर्यामी, गुरु के चरण सरोज में कोटि कोटि प्रणाम। गुरु के दर्शन के बिना अब नींद तक आती नहीं। गुरु के दर्शन के बिना अब नींद तक आती नहीं। जग के वस्तु कोई भी मन को मेरे भाती नहीं, मन को मेरे भाती नहीं। आओ प्यारे देवो दर्शन, आओ प्यारे देवो दर्शन, हूँ विकलमय रात दिन। आओ प्यारे देवो दर्शन, हूँ विकलमय रात दिन। ताकती हूँ राह तेरी, ताकती हूँ राह तेरी, छवि नजर आती नहीं, छवि नजर आती नहीं। जग के वस्तु कोई भी मन को मेरे भाती नहीं, मन को मेरे भाती नहीं। मैं तो तेरे शरण आई, मैं तो तेरे शरण आई, तुझको मेरी लाज है। छोड़ कर तेरे चरण मैं, छोड़ कर तेरे चरण मैं अब कहीं जाती नहीं, अब कहीं जाती नहीं। जग के वस्तु कोई भी मन को मेरे भाती नहीं, मन को मेरे भाती नहीं। तेरे ही विश्वास है और तेरे मुझको आस है। तू है साथी एक मेरा, तू है साथी एक मेरा, और कोई साथी नहीं, और कोई साथी नहीं। जग के वस्तु कोई भी मन को मेरे भाती नहीं, मन को मेरे भाती नहीं। मेट कर त्रय ताप चित को, मेट कर त्रय ताप चित को, मेरे कर दे आप शांत। राधा स्वामी भक्ति दीजे, राधा स्वामी भक्ति दीजे, शक्ति घबराती नहीं, शक्ति घबराती नहीं। गुरु के दर्शन के बिना अब नींद तक आती नहीं, नींद तक आती नहीं। जग के वस्तु कोई भी मन को मेरे भाती नहीं, मन को मेरे भाती नहीं। ఈ శబ్దంలో దాతా దయాల్ మహర్షి శివరత్ లాల్జీ మహారాజ్ గురు దర్శనం గురించి ఉపదేశిస్తున్నారు. గురు దర్శనం లేకుండా, గురుకే దర్శన్ కే బినా అబ్ నీంద్ తక్ ఆతీ నహీ, నాకు నిద్ర పట్టడం లేదు, నిద్ర రావడం లేదు, కన్ను మూసుకోవడం లేదు అంటున్నాడు. శిష్యుడు గురువు దర్శనం లేకుండా నిద్ర రావడం లేదనే స్థితి ఏర్పడాలి. అంటే అంత విరహ వేదన గురువు పట్ల మన
పిపాస, మన తపన, మన ధ్యాస గురువు దర్శనం కోసమే ఉండాలి. మన లోపల పిపాస పెరిగితే గురువు దర్శనం లభిస్తుంది, లేకుంటే అది సాధ్యం కాదు. పై మాటలతో పై పెదవులతో ఏదో ప్రార్థన చేస్తే లభించడం అసాధ్యం. అందుకని ఆ విరహం అనేది మన మనసులో పెంచుకోవాలి, మన మనసు లోపల పెరగాలి. ఆ తపన తడపు అంటారు. ఆ తపన మన లోపల పిపాస పెరగాలి, విరహం వేదన పెరగాలి. మీరాబాయికి అట్లాగే విరహ వేదన కృష్ణ దర్శనం వినా ఏమీ ఆమె కృషించలేదు. అదేవిధంగా మనం కూడా మన లోపల తపన పెంచుకుంటే, మన మనసు వ్యాకులమైతే దేనికోసం వ్యాకులం కావాలి, ఆ వేదన దేనికోసం మన వేదన కావాలి, గురు దర్శనం కోసం మనం విరహ వేదన అనుభవించాలి, మనం ఆ బాధ అనుభవించాలి. ఆ తపన మన మనసుకు కలిగితే గురు దర్శనం లభిస్తుంది. ఇక్కడ శిష్యుడు గురువు దర్శనం కోసం వేడుకుంటున్నాడు. గురుకే దర్శన్ కే బినా నీంద్ తక్, నాకు నిద్ర పట్టడం లేదు. మనం ఏం చేస్తాము, తింటాము, పడుకుంటాము, తిరుగుతాము, తింటాం, పడుకుంటాం. 4 కాళ్ళ జంతువుకి 2 కాళ్ళ మనకు తేడా ఏమీ లేకుండా పోయింది. జంతువుకి ఏమున్నది, దానికి జ్ఞానం లేదు, దానికి అది అర్థం కాదు, సత్సంగం విన్నా అర్థం కాదు. కానీ మనకు జ్ఞానం ఉన్న వాళ్ళం కనుక మనకు ఆ విరహ వేదన అనేది గురుధ్యాస, తినటం, తాగడం, పడుకోవడం, లేవడం, తిరగడం ఇది కాదు. ఇది జీవన లక్ష్యం కాదు. మన సద్గురు మనను ఇక్కడికి పంపించింది, ఈ జన్మను ప్రసాదించింది, తిని పడుకొని తాగి మళ్ళీ పుట్టుక మళ్ళీ చనిపోమని కాదు, శరీరం వదిలిపెట్టేయమని కాదు. ఇది జాతస్య ధ్రువ మృత్యు, పుట్టిన వాళ్లకు మరణం తప్పదు, అది ఒకరోజు సంభవించేదే. కానీ ఈ జీవనం ఎందుకోసం వచ్చిందనే ఆలోచన మనకు కలగాలి. ఈ జీవితము సర్వాధార సర్వేశ్వరుడు పరమాత్మ సద్గురు సత్పురుషుడు మనకెందుకు ప్రసాదించినాడంటే తన చరణాలలోకి వెళ్ళడానికి, తన చరణాలలోకి చేర్చుకోవడానికి గురువు అమూల్యమైనటువంటి ఈ మానవ జన్మను ప్రసాదించినాడు. కనుక దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గురుకే దర్శన్ కే వినావ్ నీంద్ తక్, నిద్ర రాదా మనకు? నిద్ర శుభ్రంగా తింటున్నాం, పడుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మన లోపల విరహ వేదన, ఆ తపన అనేది పిపాస పెరుగుతుందో అప్పుడు నిద్ర కూడా పట్టదు. ఇప్పుడు మనము కొన్నిసార్లు చూస్తుంటాం, ఏదైనా అత్యధికమైన బాధలో ఉన్న వాళ్లకు నిద్ర పట్టదంటారు, నిద్ర పడతలేదంటారు. ఎందుకు పడతలేదు? మనసు ఆ విషయంలో, ఆ బాధలో మునిగి నిమగ్నం అయిపోయింది కనుక. అదేవిధంగా గురు దర్శనం కావాలని పిపాస తపన మన లోపల పెంచుకుంటే అప్పుడు నిద్ర రాని విరహావస్థ ఉదయిస్తుంది. జగ్ కే వస్తు కోయి భీ మనుకో మేరే భాతి నహి, నా మనసుకు ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కూడా నా మనసుకు రుచించటం లేదు. ఎన్ని రకాల ఆకర్షణల పట్ల కూడా నా మనసు ఆకర్షితం కావడం లేదు, అటువైపు మొగ్గడం లేదు, అటువైపు వెళ్ళటం లేదు. ప్రపంచంలోని వస్తువు ఏది కూడా నన్ను ఆకర్షించలేకపోతున్నది. హే సద్గురు, నీవు దర్శనం ఇవ్వు అని ఇక్కడ శిష్యుడు వేడుకుంటున్నాడు. దాదా దయాల్జీ మహారాజ్ తన గురువైనటువంటి రాయ సాలిగ్రామ్ మహారాజ్ను వేడుకుంటున్నాడు. సురత్ శబ్దాన్ని వేడుకుంటున్నది, ఆత్మ పరమాత్మను వేడుకుంటున్నది. ఓ ప్యారే, ప్యారే అని ఎవరిని అంటారు? అత్యంత ప్రియమైన వారిని ప్యారే అంటారు. ఓ ప్రియతమ అంటే ప్రపంచంలోని సంతానము కానీ, ఇతర మిత్రులు కానీ, పరివారం కానీ ఎవరి పట్ల కూడా అది మనకున్నది మోహము, ప్రేమ కాదు. మనకున్న ప్రేమ ఒకటి కేవలం సద్గురువు పట్ల, ఆ మాలికే కుల్ సర్వాధార సర్వేశ్వరుని పట్ల, భగవంతుని పట్లనే ఉండాలి మనకు ప్రేమ అనేది. కనుక ప్రియమైన వాడని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఓ ప్యారే దేవో దర్శనం, వచ్చి ఏం చేయాలి? ఓ ప్రియతమ వచ్చి దర్శనం ఇవ్వు. ఓ ప్యారే దేవో దర్శన్ మూవి కల్లుమై, ఎందుకని దర్శనం ఇవ్వాలి? నేను నీ దర్శనం కోసం రాత్రింబగళ్ళు వికలుడనై వ్యాకులుడనై విరహవేదనతో ఉన్నాను, బాధతో ఉన్నాను, నీ దర్శనం కోరుకుంటున్నాను. ఆవ ప్యారే దేవో దర్శన్ మూవి కల్లుమై రాత్ దిన్, రాత్రింబగళ్ళు
వికల మనస్కుడనై ఉన్నాను కనుక దర్శనమివ్వు. తాకతి రాహ తేరి, నీ నీ వస్తున్న మార్గాన్ని చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చే దారిని కాచి చూస్తున్నాను, దారిని వెతుకుతున్నాను. ఆ దారిలో తాకతి రాహ తేరి చెబి నజర్, ఆ సౌందర్యం కనిపించడం లేదు, ఆ రాక, ఆ శోభ నా కళ్ళకు కనపడటం లేదు. అంటే నీవు సౌందర్యమూర్తి, నీవు తప్ప ప్రపంచంలో ఉన్న వస్తువు ఏది నాకు రుచించటం లేదు. నీ అంత సౌందర్యవంతమైనది ఏది లేదు. నీ అంత శాంతమూర్తి, నీ అటువంటి అద్భుతమైనటువంటి రూపం ఎవరికీ లేదు. కనుక నేను నీ కోసం వ్యాకుల చిత్తంతో ఎదురు చూస్తున్నాను. నీ వచ్చే దారి కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఆ అద్భుత రూపం నాకు దర్శనం ఇవ్వడం లేదు. మైతో తేరే నేను నీ శరణు చొచ్చినాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణము. నేను నీ శరణు చొచ్చినాను. కనుక నా భారం నీది, నా ఆశ, నా విశ్వాసము నీ పైననే ఉన్నది. మైతో నేనైతే నీ శరణంలోకి వచ్చినాను. నా భారం నీది, నా బాధ్యత నీది. మైతో తేరే శరణ ఆయి తుజుకో మేరీ లాజ్ హై. నన్ను కాపాడే బాధ్యత నీది. నన్ను కాపాడవలసిన బాధ్యత నీకే ఉన్నది. నీవు తప్ప నన్ను కాపాడేవాళ్ళు, నన్ను రక్షణ చేసేవాళ్ళు, నా పరువు నిలబెట్టేవాళ్ళు ఇంకెవరూ లేరు. చోడు కర్ తేరే చరణమై, నీ చరణాలను వదిలి నేను ఇంకెక్కడికి వెళ్ళను. చోడు కర్ తేరే చరణమై అబ్ కహీ జాతీ, ఇంకెక్కడికి వెళ్ళను నేను నీ చరణాలను వదిలి. కానీ మన స్థితి అట్లా ఉన్నదా? ఇవాళ ఒక గురువు దగ్గరికి పోతాము, రేపు ఇంకో గురువు దగ్గరికి పోతాము. ఇవాళ ఒక గుడికి పోతాము, రేపు ఇంకో గుడికి పోతాము. మన మనసు అనేది వ్యాకులమై ఉన్నది, విచ్ఛిన్నమై ఉన్నది. అటు కొంత ఇటు కొంత, ఇట. ఒక కోరిక నెరవేరకపోతే మనకు భగవంతుని పట్ల విశ్వాసమే కోల్పోయే స్థితికి దిగజారుతున్నాం. మన విశ్వాసంలో లోపం ఉన్నది. మన లోపల మన విశ్వాసము తక్కువైపోతూ ఉన్నది. కాబట్టే మన పనులు నెరవేరటం లేదు. ఏం పనులు? ప్రాపంచికమైన పనులు కాదు. ప్రాపంచిక జర్ జమీన్ ఔలాద్ కుదరత్కే హవాలే చోడికే తబావో సత్సంగమే అంటారు పరందయాల్జీ మహారాజ్. ఇవన్నీ కూడా దైవాధీనం చేసేసి, మౌజ్ మాలిక్ దైవానికి వదిలేసి, ప్రకృతికి వదిలేసి అప్పుడు సత్సంగంలోకి రావాలి. అప్పుడే, ఎందుకంటే పరమార్థం పట్ల మనం ఆసక్తి పెరగాలంటే భౌతిక ప్రపంచంలో ఉన్న ఆకర్షణల పట్ల మనము మన మనసును తప్పిస్తూ ఉండాలి. మనము అటువైపు మొగ్గకుండా పరమార్థం వైపే మొగ్గుతుండాలి. అప్పుడే ప్రపంచంలోని ఆకర్షణలు మనలను అటువైపు మనము మన మనసుకు స్థానం ఇవ్వము. మన మనసు లోపల భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులకు స్థానం ఇవ్వక పరమార్థం వైపు, సద్గురువు వైపే మన మనసు ప్రయాణం చేసేలాగా, మొగ్గేలాగా, ఉండేలాగా చూసుకోవాలి. పరమార్థపరమైనటువంటి ఆసక్తి మనకు ఉంటే లౌకిక వ్యవహారాల పట్ల మన ఆకర్షణను తగ్గించుకుంటూ ఉండాలి. అందుకే ధన కనక వస్తువాహనాలను, ఇళ్ళు, భూములు, స్త్రీ పురుషుల ఆకర్షణలు, సంతానము మొత్తం దైవేచ్ఛకు వదిలేసి సంతుల సాంగత్యం చేయవలసి ఉంటుంది. దృష్టిని ఏకాగ్రం చేయవలసి ఉంటుంది. ఆ అనాహత శబ్దముగాను వినే సురత్ శబ్ద యోగి అయినటువంటి గురువు శరణంలోకి వెళ్ళాలి. ఆ గురువు శరణంలోకి వెళ్ళి నీవు తప్ప నన్ను కాపాడే వాళ్ళు ఇంకెవరు లేరు అనే స్థితి మనం తెచ్చుకోవాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. तेरा ही विश्वास है और तेरे मुझको आस है, तू है साथी एक मेरा और कोई साथी नहीं, और कोई तेरा ही విశ్వాస్ है. నీ పైననే నాకు విశ్వాసం ఉన్నది, ఇంకెవరి మీద లేదు. మనం ఏం చేస్తాము? ఇవాళ ఒకరిని రేపు ఇంకొకళ్ళని శరణ వేడుకుంటాం. విశ్వాసం
నమ్ముకున్న గురువు మీద, సద్గురువు మీద, ఆ భగవంతుడి మీద విశ్వాసం సన్నగిల్లుతుంటుంది. కనుక సంపూర్ణమైన విశ్వాసం 100%, 100% విశ్వాసం మన గురువు మీద మనకు ఉండాలి. తేరహి విశ్వాస్ హై ఔర్ నీ మీదనే నాకు ఆసక్తి ఉన్నది, నీ మీదనే ఆశ ఉన్నది, నీ మీదనే, నీ ఒక్కడవే నా సాథివే, నీ ఒక్కడి మీదనే నాకు ఆశ ఉన్నది. ఔర్ కోయి సాథీ నహీ, ఇంకెవరు నాకు సాథీ లేరు, సంగీ లేరు, నాకు తోడు లేరు. నీ మీదనే నాకు, నువ్వే నాకు రక్ష. సాథీ నహీ మేట్ కర్ త్రయతాపు చిత్తుకో మేరే కర్ దే ఆప్ శాంత్. నా చిత్తము, నా త్రయతాపాలను నీవే తొలగించు, నీవే తగ్గించు. మేట్ కర్ త్రయతాపు చిత్తుకో మేరే కర్ దే ఆప్ శాంత్. నా చిత్తాన్ని నీవే శాంతింపచేయి. త్రయతాపాలను, ఆది భౌతిక, ఆది దైవిక తదితర త్రయతాపాలను, 3 తాపాలను నీవే తగ్గించు, తొలగించు. రాధాస్వామి భక్తి దీజే శక్తి ఘబరాతీ నహి. రాధాస్వామి భక్తి దీజే, భక్తిని నాకు ప్రసాదించు. హే ప్రభు, హే సర్వాధార సర్వేశ్వర మాలిక్, నాకు భక్తిని ప్రసాదించు. నేను గాబరా పడేలాగా నన్ను చేయకు. మేట్ కర్ త్రయతాపు చిత్తుకో మేరే కర్ దే ఆప్ శాంత్. రాధాస్వామి भक्ति दीजे शक्ति घबराती नहीं, शक्ति घबराती नहीं. जग के वस्तु कोई भी मन को मेरे भाती नहीं, मन को मेरे भाती नहीं. నా మనసుకు ఏవి నచ్చవు, ఏవి రుచించటం లేదు. మేటికర్ ఈ త్రయతాపాలను తొలగించు, త్రయతాపాలను నశింపజేయి. నేను వీటి కోసం పాకులాడుతున్నాను, వాటిని నశింపజేయి. నా మనసుకు శాంతి కలుగజేయి. మనసుకు శాంతి కలిగించడం అంటే మనసు, ఆ శాంతి అనేది సూక్ష్మ శరీరంలో ఉంటుంది. త్రికుటి వరకు మనసు ఉంటుంది, ఆ తర్వాత మనసు ఉండదు. కనుక స్థూల శరీరంలో ఉన్న మనసుకు, సూక్ష్మ శరీరంలోని సగం మనసుకు శాంతి, ఎందుకంటే సూక్ష్మ శరీరమే శాంతి. సూక్ష్మ శరీర గుణధర్మం ఏంటిది? శాంతి ప్రదాత. స్థూల శరీర గుణధర్మం ఏంటిది? సుఖం కలిగించేది. కారణ శరీర గుణధర్మం ఏంటిది? మంగళం, ఆనందస్థానం. కనుక మనసుకు శాంతిని ప్రసాదించమని అంటున్నాడు. మనం అశాంతితో వ్యాకులమై ఉన్న నా చిత్తానికి నీవు శాంతిని ప్రసాదించు. ఎప్పుడు కలుగుతుంది? ఆ దర్శనం కలిగినప్పుడే, నీ దర్శన భాగ్యం చేతనే నాకు శాంతి కలుగుతుంది. గురు దర్శనం లభించాలంటే మనము ఏకాగ్రమైన మనసుతోనే, దృఢ విశ్వాసం. మన విశ్వాసంలో లోపం ఏర్పడితే ఫలితం కూడా అట్లాగే ఉంటుంది. కనుక సంపూర్ణమైనటువంటి ఆశ, భరోసా, విశ్వాసం, ఈ 3 ఆశ, సంపూర్ణమైన ఆయన మీదనే ఆశ, విశ్వాసము మనకు ఉన్నప్పుడు దర్శనం లభిస్తుంది. దర్శనము, బాహ్య దర్శనం, సత్సంగము, సత్నామము, సద్గురువు 3 లభించినప్పుడే దర్శనం సాధ్యమవుతుంది. సత్సంగం లోపల సద్గురువు మనకు జీవనం ఏ విధంగా గడపాలనేది మార్గదర్శనం చేస్తుంటాడు. సత్నామాన్ని ఉపదేశిస్తాడు. ఆ సద్గురువు ఉపదేశించిన సత్నామాన్ని నిరంతరం సాధన చేయటం వలన మనకు గురువు దర్శనం అంతరంగంలో లభిస్తుంది. సత్సంగము 2 రకాలు, ఒకటి బాహ్య సత్సంగము, ఒకటి అంతర సత్సంగం. బాహ్య సత్సంగంలో గురువు వస్తాడు, ప్రవచనాలు సెలవిస్తాడు, దైనందిన జీవనంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆ మార్గదర్శనం చేస్తాడు, ఉపదేశిస్తుంటాడు. అది బాహ్య సత్సంగం. అంతర సత్సంగం వేరే ఉంటుంది, అంతర్చక్షువులు వేరే ఉంటాయి. అంతర సత్సంగం, అంతర దర్శనం కావాలంటే అంతర్నేత్రాలు కావాలి, అంతర్చక్షువులు కావాలి. ఆ లోపలి కళ్ళతోని ఈ బాహ్య చక్షువులు, బాహ్య నయనాలు పనిచేయవు. లోపల బయట గురువు, బయట దర్శనము, బయట సత్సంగము అది మొదటి స్థాయి. 2వ స్థాయి అంతర్చక్షువులు, అంతర్ముఖంగా దర్శనం లభించాలి. నేత్రాలతో దర్శనము, శ్రవణాలతో
అంతఃశ్రవణం కావాలి. ఎందుకంటే ఆ సర్వాధార సర్వేశ్వరుడు శబ్ద ప్రకాశాల రూపంలో దర్శనమిస్తున్నాడు కనుక ప్రకాశ దర్శనం కానీ శబ్ద శ్రవణం కానీ అంతర్ముఖంగా జరగాలి. బాహ్యంగా మొదటి స్థాయి, అంతర్ముఖంగా రెండో స్థాయి. అవి దర్శించాలంటే, అవి గురు దర్శనం అంతర్ముఖంగా జరగాలంటే మన మనసు పవిత్రం కావాలి. మన మనసులో జన్మల నుంచి ధూళి పోగై ఉన్నది, మూగి ఉన్నది. ఆ ధూళి కణాలను తొలగించుకోవాలి. ఆ ధూళిని తొలగించేది సత్సంగంలో సద్గురు ఉపదేశించిన విధంగా మనము మన దైనందిన వ్యవహార జీవనం గడుపుతుండాలి. మనస్స వాచ కర్మణ ఎవరికి దుఃఖం కలిగించరాదు, ఎవరి కష్టానికి నష్టానికి మనం కారకులం కారాదు. ఈ మనసు లోపల కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము లాంటి అవగుణాలు ఉండకూడని లక్షణాలు ఉన్నాయి. రాకూడని ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు మన మనసులోకి వస్తుంటాయి. ఇవన్నిటిని తొలగించినప్పుడు మాత్రమే అది గురు సత్సంగంలో అవి వచనాలను విని మన మనసును పవిత్రం చేసుకొని ఈ అవలక్షణాలనే ధూళికణాలను తొలగించుకున్నప్పుడే, కడిగేసుకున్నప్పుడే మన మనసు పవిత్రమవుతుంది. అటువంటి మన పవిత్రమైనటువంటి మనసు లోపలి అంతరంగంలోకి మాత్రమే గురువు ప్రవేశిస్తాడు. ఆ మాలికేకుల్ పరమాత్మ వచ్చి మన మనసులో విరాజమానమై ఉంటాడు. మన హృదయం అనే మందిరంలో విరాజమానం అవుతాడు. ఎప్పుడు మన మనసును పవిత్రం చేసుకున్నప్పుడు. మనసు పవిత్రం ఎప్పుడవుతుంది? గురువు సత్సంగంలో ఉండి విని వాటిని మన దైనందిన జీవితంలో ఆచరణాత్మకంగా మనం గడుపుకున్నప్పుడే, మనం ఆచరణ జీవనం, అమలీ జీవనం గడుపుకున్నప్పుడే మనకు గురువు దయ అనేది ప్రాప్తిస్తుంది. గురుదయ కలిగినప్పుడే దర్శనం లభిస్తుంది. ఆ గురుదయ అప్పుడే దానికి ఏం కావాలి? మన మనసు లోపల తీవ్రమైన వాంఛ. ఎటువంటి వాంఛ? గురువే నీవు దర్శనం లేకుంటే నాకు ప్రపంచంలోని ఏ వస్తువు కూడా రుచించటం లేదు అనే భావన మన మనసులోకి రావాలి, ఆలోచన మనసులోకి రావాలి. जग के वस्तु कोई भी मन को मेरे भाती नहीं. ప్రపంచంలో ఏ వస్తువు కూడా మనకు ఆకర్షించొద్దు, ఏ వస్తువు కూడా మనకు రుచించొద్దు అంటే మనకు అట్లా సాధ్యమవుతుందా? ఏది చూస్తే అది దాని పట్ల మనము ఆకర్షితులం అవుతాం. ధనము, ఏ వస్తువు చూసినా ధనము కానీ ఇతర వ్యామోహాల పట్ల కానీ మనం ఆకర్షితులం అవుతుంటాం. కనుక అవన్నీ రాకుండా ఉండాలంటే ఒక వైరాగ్య భావన, ఉదాసీనత్వం ఏర్పరచుకోవాలి మనసుకు. ప్రపంచిక వస్తువుల పట్ల ఉదాసీన భావము తగ్గించుకొని, ఆకర్షణ తగ్గించుకున్నప్పుడే సద్గురువు పట్ల మన మనసు మళ్ళుతుంది, మనసు మొగ్గుతుంది. కానీ మనము ఈ భౌతిక ప్రపంచంలోని ఆకర్షణలను, వస్తువులను, ధనకనక వస్తు వాహనాల పట్ల వ్యామోహం అనేది మన కాళ్లకు బంధంగా తయారవుతున్నది, మన కాళ్లకు సంకెళ్ళలాగా మారుతున్నది. ఈ కాళ్లకు పడుతున్న ఈ సంకెళ్ళను వదిలించుకొని అటువైపు మగ్గినప్పుడు మాత్రమే గురు దర్శనము, గురువు దయ మన మీద ప్రసరిస్తుంది మనకు. అందుకని అప్పుడే మన బాధ్యత, మనకు సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడే మన బాధ్యతను ఆయన స్వీకరిస్తాడు, మనను ముందుకు నడిపిస్తాడు. ఆ విశ్వాసం మన లోపల 100% పాళ్ళు ఉండాలి. మన విశ్వాసం తగ్గితే అక్కడ విశ్వాసం ఫలదాయకం. తర్వాత మన కర్మలు మంచివి అవుతాయి. మన విశ్వాసం దృఢపడినప్పుడు, భౌతిక వస్తువుల పట్ల మనకు ఆకర్షణ తగ్గినప్పుడు, మన మనసును మనం పవిత్రం చేసుకున్నప్పుడు, ఈ అవగుణాలను తొలగించుకున్నప్పుడు గురుదయ అవశ్యం మన మీద లభిస్తుంది. గురుదయ వచ్చి దర్శనం లభించింది, బయట దర్శనము లభించింది, అంతర్దర్శనం లభించింది అంటే ఇంకా కావాల్సింది ఏముంటుంది? అందుకనే ప్రతిదీ ప్రపంచంలో దొరికేదానికి అన్ని దైవేచ్ఛ అనే భావన మన మనసులో ఉండాలి. మౌజ్ మాలిక్ అని వదిలిపెట్టేయాలి ఆయన మీద. రాజీ హూ ఉస్మే జిస్మే తేరీ రజా, నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం అనే ఆలోచన మన మనసులోకి రావాలి, ఆ భావన మన మనసులోకి రావాలి. అప్పుడు ఏదిచ్చినా నీవేదిచ్చినా నేను స్వీకరిస్తాననే శరణాగత భావన మన మనసులోకి రావాలి. మనం గనక శరణాగతులమై ఉంటే మనం రక్ష చేసే బాధ్యత, భారం తనదే. నమ్మి చెడిన వాళ్ళు లేరంటారు. పరమాత్మను సంపూర్ణంగా మనం శరణు వేడితే
మన బాధ్యత, ప్రతి బాధ్యత పనులు తనే తీసుకుంటాడు. మన పనులు మనం వాటికవే జరుగుతుంటాయి. వాటికవే సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. కానీ ఎప్పుడు మనం సంపూర్ణంగా శరణాగతులమైనప్పుడు, సంపూర్ణంగా నీవే తప్ప ఇతప్పరం బెరుగా అని గజేంద్రుడు ఏ విధంగా శరణాగతి పొందినాడో, గజేంద్రుడిని ఆదుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఆదుకున్నాడు, అవతరించినాడు, అదేవిధంగా సద్గురు మన అంతరంగంలో, మన అంతరంలో దర్శనం ఇవ్వటమే కాకుండా మన పనులు అన్నిటినీ తనే చూసుకుంటాడు. కాకపోతే అది మనం అప్పగించే విధానం, ఆ మనస్ఫూర్తిగా శరణాగతులమైతే తప్పకుండా రక్షణ లభిస్తుంది. ప్రాపంచికమైనటువంటి కానీ పరమార్థకమైనటువంటి కానీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అందుకు ముందుగా మనము దృఢ విశ్వాసం పెంచుకోవాలి. సంపూర్ణంగా శరణాగతులం కావాలి. ఆయన మీద విశ్వాసంతో ఉండేటందుకు ప్రయత్నం చేద్దాము. నిరంతరం నామస్మరణ చేస్తూ ఉందాము, ధ్యానం చేద్దాము. అందరికీ రాధాస్వామి.